చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఏడాది కాలంలో రైతాంగాన్ని పూర్తిగా రోడ్డున పడేశారని చెప్పాలి. ఒక్కళ్ళంటే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. మిర్చి రైతు నుంచి వరి రైతు దాకా ప్రతి ఒక్క రైతు ఈరోజు రోడ్డున పడినటువంటి పరిస్థితి. ఏదైతే రైతులకు వీళ్ళు ఇస్తానన్నటువంటి వాగ్దానాల్లో భాగంగా సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ వాణిజ్య పంటలకి ప్రాముఖ్యత ఇస్తాం. ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత కింద ఇచ్చి రైతే రాజుగా రాబోయే ప్రభుత్వంలో ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దాంట్లో ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. దాదాపుగా 54 లక్షల మంది రైతులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు భరోసా అందుకున్నారు. ఏటా 13,500 రూపాయలు. సో దాదాపు రైతు భరోసా కింద 54 లక్షల మంది రైతులకి 34,288 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 58 నెలల కాలంలో దాదాపు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా రైతాంగానికి సంబంధించి ఇచ్చింది. బట్ ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా రైతుకు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమంలో ఇవ్వలేదనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయానికి నాణ్యమైనటువంటి విద్యుత్ 9 గంటలు అందించారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 7 గంటల ఉచిత విద్యుత్ కూడా సరిగ్గా అందేది కాదు. దానికి కూడా ఏదైతే 8,845 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి వెళ్తే అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చింది. విత్తనాల సబ్సిడీ బకాయిలు దాదాపుగా 1000 కోట్ల రూపాయలు అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక తీర్చినటువంటి పరిస్థితి. రైతులకు సంబంధించినటువంటి ఉచిత పంటల బీమా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉంది. బట్ ఈరోజు ఆ ఉచిత పంటల బీమా లేదు. పశువులకు కానీ మేకలకు కానీ గొర్రెలకు కానీ ఇచ్చేటటువంటి ఉచిత బీమా ఈరోజు లేదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే 7 లక్షల రూపాయల పరిహారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కుటుంబానికి ఇచ్చి అండగా నిలబడినటువంటి కార్యక్రమం చేసింది. దాన్ని కూడా ఈరోజు రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో రైతులను ఆత్మహత్య చేసుకుంటున్న ఆదుకునేటటువంటి పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వంలో లేదు. ఆసియాలోనే అతిపెద్ద డైరీ అయినటువంటి అమూల్ని తెచ్చి పాల సేకరణకు సంబంధించినటువంటి ధరని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెంచి పాడి రైతులకి ఏదైతే ఆదాయాన్ని పెంచేటటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు అది కూడా లేకుండా పోయింది. సున్నా వడ్డీ పంటల రుణాలకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఆర్బీకేలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో పంట పండించేటప్పటి నుంచి పంట కొనుగోలు చేసేదాకా, విత్తనాలు వేసేటప్పటి నుంచి పంట కొనుగోలు చేసేదాకా చేయబట్టి నడిపించినటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే ఈరోజు రైతు భరోసా కేంద్రాలని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుంది. రబీలో కానీ లేదంటే ఖరీఫ్లో కానీ ఏ సీజన్లో పంట నష్టపోతే అదే సీజన్లో పంటకు నష్టపరిహారం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంది. ఇది ఈరోజు దాన్ని పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితి. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 58 నెలల కాలంలో 1,16,862 కోట్ల రూపాయలు రైతాంగానికి ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు చూస్తే ఒక్కటంటే ఒక్క రూపాయి ఇవ్వకపోగా రైతులని ఈరోజు చిన్న చూపు చేసేటటువంటి కార్యక్రమం, రైతుల మీద కేసు పెట్టినటువంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వంలోనే జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.